కార్మిక కాలనీ నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు దౌర్జన్యంగా వచ్చి కంచేయాలని చూస్తున్నారు. మేము ఆల్రెడీ కోర్టులో ఆశ్రయించున్నాము. కానీ ఎటువంటి నోటీసులు మాకు ఇవ్వకుండా మాకు అరెస్ట్ చేస్తాము, మిమ్మల్ని లోపలేస్తాము, కొడతాము అని బెదిరించి మరీ ఫెన్షన్ చేస్తున్నారు. మేము ఎంతో దూరం మాట్లాడినా కూడా ఆల్రెడీ పైనుంచి ఆఫీసులకు కూడా వెళ్ళాము, కలెక్టర్ గారికి ఇచ్చాము. మేము కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ అందరికీ నమోదు ఇచ్చాము. ఆల్రెడీ కోర్టులో కూడా మేము కంట్ ఆఫ్ కోర్టు కింద కేసు వేస్తున్నాము. మాది ఇంకా పేపర్ వర్క్ జరుగుతుంది. మేము ఆల్రెడీ పోరాడుతున్నాం, కోర్టులో పోరాడుతున్నాం. వీళ్ళేమో కావాలని దౌర్జన్యంగా వచ్చి ఈ రోజున ఫెన్షన్ చేస్తున్నారు. ఒక మాట కూడా మాకు ఒక రసీదు అంటే కనీసం పేపర్ వర్క్ ఏమి లేకుండానే వీళ్ళు చేస్తున్నారు, దౌర్జన్యంగా చేస్తున్నారు. మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీ. ఇప్పుడు మేము ఇంతమంది సాగుకైనా రెడీ, దేనికైనా రెడీ. ఎందుకంటే ఇది గవర్నమెంట్ భూమి. మేము 15 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. మేము 15 ఏళ్ళ నుంచి ఉంటున్నా కూడా దౌర్జన్యంగా ఈ ప్రజెంట్ ప్రభుత్వం కూడా మాకు సహాయం చేయడం లేదు. సహాయం చేయాలని వాళ్ళకి తెలుసు ఇది గవర్నమెంట్ భూమి అని తెలుసు. కానీ ప్రైవేట్ భూమి అని కావాలని నమ్మించాలని జనాభాకి, మీడియాకి అందరికీ నమ్మించాలని ఏదో చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, ధర్మం కాదు. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. కోర్టుకు వచ్చి కోర్టు ద్వారా మాకు ఏదైనా న్యాయం జరుగుద్దని కోర్టుకు వెళ్ళున్నాము. కోర్టులో ఏదైనా తేలితే రావాలి, కానీ ఇట్లా దౌర్జన్యంగా పెన్షన్ వేయడానికి మాకు సమ్మతి కాదు. అది మాత్రం ఖచ్చితంగా మేము చెప్తున్నాం. మేము గత 17 సంవత్సరాల నుంచి ఇక్కడ కాపురం ఉంటున్నాము. మాకు 2016లో ఇట్లా వేరే వాళ్ళు వచ్చేది ప్రైవేట్ భూమి అమ్మ అని అంటే మేము కోర్టుకి వెళ్ళి ఉన్నామండి. 2016లోనే పర్మనెంట్ ఇండిషన్ ఆర్డర్ వచ్చింది. కొంతమందికి మళ్ళీ 2018లో కొంతమందికి పర్మనెంట్ ఇండిషన్ ఆర్డర్ వచ్చిందండి. వీళ్ళు ఎలాగే వచ్చేసి భూమి అని అంటే ఏమంటే మీ భూమి అయితే ఎక్కడ ఉందో తెలుసుకోమన్నాము. కోర్టు కమిషన్ వేసామండి. కోర్టు కమిషన్ సైట్ మీదకి వచ్చే స్థలం మీదకి కమిషన్ వేసి అమ్మ ఇది ప్రభుత్వం భూమి, మీరే ఉండండి, ఇక్కడ మీకే హక్కు అని చెప్పారండి. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా ఎవరు రానోళ్ళు కోర్టుకి వెళ్ళున్నామండి. ప్రతి ఒక్కళ్ళం కోర్టుకి వెళ్ళున్నాము. కోర్టుగా రాకుండా వీళ్ళు దౌర్జన్యంగా వచ్చి మన 4వ తారీఖు వచ్చి రేత్రికి 200 మందిని 3 జేసీపీలు ఎత్తుకొని వచ్చి పడేశారండి. పడేసిన కాడి నుంచి మేము అన్ని చోట్లకి వెళ్ళి అర్జీలు ఇస్తున్నాం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, మన కలెక్టర్ గారి దగ్గరికి, ఎస్పీ దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్ళి ఇస్తున్నామండి. మేము ఆర్డీఓ గారికి కూడా చెప్పామండి, ఈ సైట్ ముందు ఏదో తేల్చి మీరు కొలతలు వేసి తేల్చి ఏ భూమి అనేది తేల్చి అది కోర్టుకు పెట్టండి. కోర్టులో ఇది ప్రైవేట్ భూమి అయితే మేమే మీకు దండం పెట్టి వెళ్ళిపోతామని చెప్పాము. కానీ ఇప్పుడు దౌర్జన్యంగా ఏ అధికారులు వచ్చారో ఎవరు వచ్చారో దౌర్జన్యంగా వచ్చి ఇక్కడ వేయాలని కంచేయాలని మమ్మల్ని ఎన్నిచి పంపాలని బలవంతంగా చూస్తున్నారు. మేమైతే బలవంతంగా మీరు పంపిస్తే మేము పోవండి. ఇదిగోండి మేము ఇదే పోసుకొని తగలబెట్టుకొని చచ్చిపోయి మా సావు కారణం ప్రభుత్వ యంత్రాంగము, ఎవరైతే ఏ పదవుల్లో ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ మా సావుకు మీరే కారణము. మేము గాని ఇట్లా దౌర్జన్యంగా వచ్చి మా మీద దౌర్జన్యాలు చేస్తే మేము పెట్రోల్ పోసుకొని ఇక్కడే తగలబడి చచ్చిపోతాము. ప్రతి ఒక్కళ్ళమే మేము ఇదే చేసేది. ఎవరైనా మీరు దయచేసి మీరందరూ మా బాధ అర్థం చేసుకోండి. ఈ భూమి అనేది ఆర్డీఓ గారు వాళ్ళకి మీరు సహరించే కాడికి ఈ భూమి ఏదో తేల్చండి, తేల్చి కోర్టుకు పెట్టండి. మేమే మీకు దండం పెట్టి పోతామంటున్నాం కదా. మరి మీరు ఎందుకు ఇట్లా దౌర్జన్యాలు చేస్తున్నారు, ఎందుకు చేపిస్తున్నారు? మాకు ఈ భూమి తేల్చింది, మేము నుంచి వెళ్ళము. దౌర్జన్యంగా గాని వచ్చారు అంటే మేము మాత్రం పెట్రోల్ పోసుకొని తగలబడి సచ్చేదే. మేము చచ్చిపోయినాక మా సావు కారణం కార్మిక నగర్లో పేద ప్రజల సావు కారణం ప్రభుత్వం. ఇది మాత్రం గట్టిగా దయచేసి మా యందున ఇది మాత్రం అందరికీ వేయండి అయ్యా.